పొత్తు లేకపోతే మాత్రం ప్రతిపక్షంలో జనసేన పార్టీ వాళ్ళే ఉండేవాళ్ళు. అందుకే ఉంటే గింటే ప్రతిపక్ష హోదాలో మనమే ఉండాలి కానీ జగనన్నని ఎట్టా ఉండనిస్తాం ఎట్టా రానిస్తాం అన్నట్టుగా పవన్ పక్కాగా రెడీ అవుతున్నాడట. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడే అన్ని రకాలుగా అవకాశాలను వాడుకొని ప్రజల్లో జనసేన పార్టీకి బలగం పెంచుకోవాలని సిద్ధమయ్యాడు. ఇదివరకోసారి కడపలోనే క్యాంప్ ఆఫీస్ ఎట్టుకొని పనిచేస్తానని చెప్పాడు పవన్. ఇప్పుడు ఆ కడప గడ్డ మీద నుంచే యాత్ర మొదలెట్టాలని చూస్తున్నాడట. మరోవైపు జగనన్న కూడా మళ్ళీ ప్రజల్లోకి వెళ్తానని 2.0 సినిమా చూపిస్తానని ఎప్పటి నుంచో అంటున్నాడు. రోజులు గడుస్తున్నాయి కానీ అన్న బయటికి వెళ్ళటం లేదు. అయితే సిక్కోలు నుంచే జగనన్న యాత్ర మొదలవుతుందని అంటున్నారు. ప్రస్తుతం జగనన్న ఉన్న పరిస్థితుల్లో యాత్రలు చేయాలంటే పెద్ద మీటింగులు ఎట్టి మాట్లాడాలంటే అయ్యే పని కాదంటున్నారు ఇంకొంతమంది. పైగా వైసీపీలో కింది స్థాయి లీడర్లు కార్యకర్తలంతా ఇప్పుడు జనసేనలోకి జంపింగ్లు చేస్తున్నారు. వైసీపీ బలగం అంతా జనసేన కండువా కప్పేసుకుంటున్నారు. అంతా చూస్తుంటే నెమ్మదిగా జగనన్న పార్టీ జెండా పీకేసి ఆ ప్లేస్ లోకి జనసేన పార్టీ వెళ్ళేలా ఉందనుకుంటున్నారు అంతా. మరి ఏటవుతుందో చూడాలి.